మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చాను. చదివినటువంటి వాక్య భాగంలో యోనా అనేటువంటి భక్తుడు తాను తెలియచేసినటువంటి తన స్వీయ సాక్ష్యం ఏదనగా, నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. యోనా అనేటువంటి భక్తుడు తాను ఉపద్రవములో ఉన్నాడు, తను కష్టాలలో ఉన్నాడు, తను నష్టాలలో ఉన్నాడు, తను బాధలలో ఉన్నాడు, ఇబ్బందులలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, విసిగి ఉన్నాడు, వ్యతలను అనుభవిస్తూ ఉన్నాడన్న సంగతిని బాగుగా గుర్తించిన వాడుగా ఉన్నాడు. అయితే తాను గుర్తించినటువంటి ఒక నగ్న సత్యం ఏదనగా, తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, మనవి చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు, ఆయన సహాయాన్ని వేడుకునేటప్పుడు నిశ్చయముగా నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు, నా మనవిని ఆలకిస్తాడు అన్నటువంటి విశ్వాసం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఉపద్రవములు అనేటువంటి పరిస్థితి ప్రతి వారికి సంభవిస్తాయి. ఈ భూమి మీద ప్రతి నరునికి నిశ్చయముగా కలిగే ఉంటాయి. అయితే ఆ ఉపద్రవాలలో నుండి విడిపించగలిగినటువంటి నాదుడు ఒకడు ఉన్నాడు అన్న సంగతిని గుర్తించడం దగ్గరే విషయం అంతా దాగి ఉన్నది. ఉపద్రవము అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఉన్న పాటుగా మనం ఊహించిన రీతిలో, మనము అనుకునే సమయంలో, మనము దానిని గూర్చినటువంటి ఆలోచనే లేనప్పుడు హఠాత్తుగా మన మీద భారముగా, బరువుగా, ఒత్తిడికి గురి చేస్తూ అణిచివేస్తున్నటువంటి పరిస్థితిని ఉపద్రవము అని అంటారు. అయితే ఈ ఉపద్రవములు మనలను ముంచివేయాలని అలల వలె ఎగిసి పడుతూ ఉన్నప్పుడు మనలను విమోచింపగలిగేటువంటి, మనలను విడిపించగలిగేటువంటి, మనకు సహాయము చేయగలిగినటువంటి, మన కొరకు చేయి చాచి లేవనెత్తగలిగినటువంటి ప్రభు మనకు ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, యోనా అనేటువంటి ప్రవక్త దేవుని మాట చేత, దేవుని ఉద్దేశం చేత, దేవుని ఆలోచన చేత నీవు నీనెవే అనేటువంటి పట్టణమునకు వెళ్లి స్వార్థ ప్రకటించు అని చెప్పబడినప్పుడు యోనా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడక దేవుని యొక్క మాటను తిరస్కరించి, ఆయనను తృణీకరించి తర్షీషు వెళ్ళేటువంటి ఓడను ఎక్కి తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు, తన గురిని, గమ్యమును వేరొక వైపు త్రిప్పుకున్నాడు. ఈ సందర్భంలో యోనా ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి తన యొక్క గురిని, గమ్యమును, లక్ష్యాన్ని త్రిప్పివేసుకున్నాడో నాటి నుండి యోనాకు కష్టాలు రావడం ప్రారంభమైనాయి. తాను ఎక్కినటువంటి తర్షీషు ఓడ భయంకరమైనటువంటి తుఫానుకు, గాలికి, అలలకు కొట్టబడుతూ, నెట్టబడుతూ ఇక కాసేపట్లో ఆ ఓడ బద్దలైపోతుంది అనేటువంటి భయాందోళనకు ఆ ఓడలో ఉన్న వారందరూ గురయ్యారు. ఆ సందర్భంలో వారందరూ ఎవరిని బట్టి ఈ ఉపద్రవం వచ్చింది అని వారు చీటీ వేసినప్పుడు ఆ చీటీలో యోనా అనేటువంటి పేరు వారి చేతికి అందింది. ఈ నామకరణం ఎవరు అని చూచి యోనాను గుర్తించినప్పుడు యోనా అంటాడు, నేను సజీవుడైనటువంటి దేవుని సేవకుడను, ఈ భూమికి, ఆకాశమునకు, సర్వసృష్టికి ఆధారమైనటువంటి దేవుని సేవకుడను, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడను అని తనను గూర్చి తాను సాక్ష్యము చెప్పుకున్నాడు. నన్ను ఈ ఓడల నుండి సముద్రంలోనికి విసిరివేసిన ఎడల ఈ తుఫాను నిలిచిపోతుంది, ఓడ సవ్యంగా గమ్యానికి చేరుకుంటుంది అని యోనా మరొక ప్రవచనాన్ని వారికి తెలియజేశాడు. వారు అంటారు, ఒక మనిషిని మేము నరహత్య చేసినట్లుగా ఈ పాపం మా మీద ఎంచబడుతుంది, మేము అట్టి దుస్సాహసము చేయము అని వారు అన్నప్పుడు ఆ తుఫాన్లు మరింత ఘోరంగా, మరింత భీకరంగా, మరింత గంభీరంగా వారిని కొడుతూ ఉన్నప్పుడు వారు భయాందోళనకు గురై వారు దేవుని నామములో ఈ పాపం మా మీద ఉండకుండాను గాక అని యోనాను సముద్రంలోనికి విసిరివేశారు. సముద్రంలోనికి విసిరివేయగానే ఒక పెద్ద చేప, ఒక మత్స్యము యోనాను మింగివేసింది. ఇలా భయంకరమైనటువంటి పరిస్థితిలో యోనా ఉన్నాడు. ఇది జరిగి 2 రోజులయ్యి 3వ దినం కాబోతుంది. 3వ దినముందున యోనా గుర్తించాడు, నేను ఇలాగే మత్స్యము కడుపులో నా జీవితాన్ని ముగించవలసి వస్తుంది, నేను ప్రభువుకు విరోధముగా ఏమి చేయలేను, ఆయనకు దూరంగా, ఆయనకు వేరుగా, ఆయనకు వ్యతిరేకముగా
ఆయనను తృణీకరించి ఆయనను విడిచిపెట్టి నేను ఏది సాధించలేను అన్నటువంటి సంగతిని యోనా బాగుగా గుర్తించి ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము కడుపుల నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. చూసారా, యోనా మత్స్యం యొక్క కడుపులో 3 రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు గుర్తొచ్చాడు, దేవుడు నన్ను విడిపించగలడు అని. అయినప్పటికీ ప్రభు ఎంతో వాత్సల్యపూర్ణుడు, కరుణా కటాక్షం కలిగినటువంటి ప్రభు, అత్యంత కృప కలిగిన వాడు గనుక యోనా ఆ క్షణములో మత్స్యము కడుపులో 3 రోజులు తర్వాత ప్రార్థన చేసినప్పటికీ ప్రభు వెంటనే యోనా యొక్క ప్రార్థనను అంగీకరించాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనకు వచ్చినటువంటి వ్యతలను బట్టి, మానని వేదనలను బట్టి, కన్నీరు దుఃఖమును బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి మందిరానికి వెళ్ళడం మానివేస్తూ ఉంటాం. నేను ప్రార్థించును అని అంటూ ఉంటాం, నేను వాక్యాన్ని ధ్యానించును అని అంటూ ఉంటాం, సేవకులతో సంభాషించను అని అంటూ ఉంటాం, దేవుని సత్యోపదేశాన్ని చెవియొగ్గను అని అంటూ ఉంటాం, దేవుని మీద ధ్యాస నిలపను అని అంటూ ఉంటాం. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఇక మీదట నేను చేస్తాను అని ఆయనకు విరోధముగా ఒకవేళ ముందుకు నడుస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం తేటగా సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ఈ క్షణమైన ప్రార్థించినట్లయితే మీకు సమాధానం ఇవ్వగలిగినటువంటి సమాధాన కర్తని ప్రభు మనకు ప్రత్యక్షమవుతూ ఉండగా, మనం ఇప్పటి వరకు ఒకవేళ ప్రార్థన చేసేటువంటి విషయంలో వెనకడుగు వేసినప్పటికీ, ఆయన సన్నిధికి రాకుండా వెనుకకు తిరిగినప్పటికీ, వాక్యాన్ని ధ్యానించగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రక్కన పెట్టివేసినప్పటికీ, మనలో లోక పాపములు ఇప్పటికే వచ్చి ఉన్నప్పటికీ, ఇప్పటికైనా సరే మనం ఆయనకు ప్రార్థించినట్లయితే మనకున్న ఉపద్రవముల నుండి మనల్ని ఆయన విడిపించే శక్తి కలిగిన వాడు. ఒకవేళ నేను ఉపద్రవంలో ఉన్నాను, ప్రభువు నాకు సహాయం చేయలేదు అని ఆయనను విడిచిపెట్టినట్లయితే ఆ ఉపద్రవం మరింత ఒత్తిడికి, మరింత దుఃఖ సాగరంలోనికి, మరింత అణిచివేతకు గురి చేస్తుంది. మరి నిశ్చయముగా ప్రభువును విడిచిన తర్వాత ఉపద్రవముల నుండి విడిపించబడుట అనేది దుర్లభము, అసాధ్యము అని గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడైతే ప్రభువుకు ప్రార్థన చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఉపద్రవముల నుండి మనం విడిపించబడతాం. మీడి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ ఉపద్రవముల మధ్య నెట్టబడుతూ, కొట్టబడుతూ, అణిచివేయబడుతూ, అనగార్చివేయబడుతూ ఉన్నారో ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు ఉపద్రవముల నుండి నాకు ప్రార్థించినట్లయితే నాడు యోనా ప్రార్థనను అంగీకరించి విడిపించి రక్షించిన నేను నేడు మీకును చేయగలిగినటువంటి శక్తిమంతుడను ప్రభు సెలవిస్తున్నారు. మన ఉపద్రవములు ఈ భౌతిక పరంగా చదువులను గుర్చియో, ఉద్యోగమును గుర్చియో, వ్యాపారమును గుర్చియో, పరిచర్యను గుర్చియో, ఆరోగ్యమును గుర్చియో, లేదంటే ఆత్మ సంబంధంగా ఆత్మ వరములను గుర్చియో, ఆత్మ ఫలములను గుర్చియో, ఆత్మాభిషేకమును గుర్చియో, ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను గుర్చియో, కృపా వరములను గుర్చియో, దేవుని యొక్క పరలోక రాజ్యపు మర్మమును గుర్చియో అయి ఉన్నట్లయితే ప్రభువు యొక్క వాక్యం సత్యమైనది మరియు 2 అంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఎటువంటి ఖడ్గం కంటే కూడా పదునైనదిగా మనకు ప్రత్యక్షమై ఇటు భౌతికముగాను అటు ఆత్మీయంగాను మనకు సమాధానం ఇవ్వగలిగినటువంటి శక్తివంతమైనది. ప్రభు యొక్క వాక్యం ఉపద్రవములో యోనాకు ప్రత్యక్షమయ్యాడు. అది ఎటువంటి ఉపద్రవమైనప్పటికీ మనకును ఆయన ప్రత్యక్షమవుతాడు. మనం ఉపద్రవములో నుండి ఆయనకు మొర్రపెట్టినట్లయితే యోనాకు 3 దినముల తర్వాత ప్రభు గుర్తొచ్చాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఎన్నాళ్ళ నుండి ప్రభువును విడిచి ఉన్నారు, కానీ ప్రభు యొక్క సత్యవాక్యం నేడు ఒక సువర్తమానమును, ఒక పిలుపును, పరిశుద్ధమైనటువంటి పిలుపును, ప్రేమ కలిగినటువంటి పిలుపును తెలియచేస్తున్నది. యోనా మొరపెట్టినట్లు, యోనా మనవి చేసినట్లు, యోనా ప్రార్థించినట్లు ఉపద్రవముల నుండి మనం ప్రార్థించినట్లయితే ఆయన నిశ్చయముగా మనకు సహాయం చేసి విడిపించి లేవనెత్తి గమ్యములకు చేరుస్తాడు. ఆయన సాక్షిగా క్షత్రస్థాయిలో నిలబెడతాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలకు దీవించండి, ఆశీర్వదించండి. ఉపద్రవముల నుండి నీకు మొరపెట్టినప్పుడు నీవు నిశ్చయంగా సమాధానం ఇస్తావని మీరు సెలవిచ్చారు. ఉపద్రవముల నుండి విడిపిస్తారని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు ఏ ఉపద్రవాల్లో ఉన్నారు వాటన్నిటి నుంచి వారు విడుదల పొందినట్లుగా, వారిని నామములో ప్రార్థించినట్లుగా, మనవిచ్చినట్లుగా సహాయం అనుగ్రహించండి. నీకు వారి ప్రతి అవసరతను అక్కర్లోని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.